ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు యుద్ధకాండంలో 1వ సర్గ నుండి 10వ సర్గ వరకు ఉండే సారాంశాన్ని చూద్దాము. హనుమంతుడు లంకానగరం నుంచి తిరిగి వచ్చి అక్కడ తాను సీతమ్మ తల్లిని కలుసుకున్న వృత్తాంతానంతటినీ కూడా శ్రీరామచంద్ర ప్రభువుకి వర్ణిస్తూ, సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుని వెంటనే లంకకు వచ్చి తనను విడిపించమని చెప్పినట్లు హనుమంతుడు శ్రీరామచంద్ర ప్రభువుకి చెప్తూ ఉన్నాడు. దానితో ఈ సుందరకాండ ముగిసింది. ఈ విధంగా హనుమంతుని యొక్క నోటి నుండి అటువంటి చక్కటి మాటలు విని శ్రీరామచంద్రునికి చాలా ఆనందం కలిగింది. ఆనందం కలిగి అసలు ఈ పృథివీపై ఎవ్వరూ కూడా చేయలేనటువంటి మహత్ కార్యాన్ని హనుమంతుడు చేసి చూపించాడు. రావణాసురుడు పాలించే లంకాపట్టణంలో అసలు కాలు పెట్టడానికి కూడా ఎవరికి సాధ్యం కాదు. అటువంటి లంకకు పోయి హనుమంతుడు ఒక్కడే ఈ కార్యాన్ని సిద్ధిప్రదం చేసి సీత యొక్క జాడను కనుక్కొని క్షేమంగా తిరిగి రాగలిగాడు. ఈ హనుమంతుడి పరాక్రమంతో పాటు బలాన్ని కూడా ప్రదర్శించి తన ప్రభు అయినటువంటి సుగ్రీవుని యొక్క కీర్తిని ఎంతో పెంపొందింపచేశాడు. సేవకులైన వాళ్ళు స్వామి భక్తితో ఎలా మెలగాలు అన్నది ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ విధంగా హనుమంతుడు పురుషులలో శ్రేష్ఠుడు, బుద్ధిమంతుడు, ఎంతో సమర్థవంతుడు అని చెప్పి నానా రకాలుగా హనుమంతుడిని ప్రశంసిస్తూ ఉన్నారు శ్రీరామచంద్ర ప్రభు. తరువాత ఆయన అంటున్నారన్నమాట, నేను ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నీకు ఏదైనా ఇచ్చి నేను సత్కరిస్తామంటే నేను చాలా ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నాను, అందుకే నేను చాలా దుఃఖిస్తున్నాను. నీకు సరైనటువంటి నేను బహుమానాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను, ఇది ఒక్కటే నేను చేస్తానని చెప్పి హనుమంతుడిని గట్టిగా కౌగిలించుకుంటారు. ఈ దృశ్యం మనకు తెలుసు, చాలా చిత్రపటాలు కూడా దీనికి సంబంధించిన వస్తూ ఉంటాయి. ఎంతో ఆప్యాయంగా హనుమంతుడిని గాఢంగా శ్రీరామచంద్ర ప్రభు కౌగిలించుకుంటారు. అయితే వెంటనే ఆయనకు కొంచెం కలవరం కలిగింది. సీతాన్వేషణ విషయంలో మనం అనుకున్నది సాధించాము, కానీ ఈ సముద్రాన్ని ఎలా దాటాలి, ఇది తలుచుకుంటే చాలా ఆందోళన కలుగుతూ ఉంది. ఇంతమంది వానరులను సైన్యాన్ని ఏ విధంగా మన లంకను చేరుకోగలుగుతాం సముద్రాన్ని దాటి అని చెప్పి ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. వెంటనే సుగ్రీవుడు అక్కడికి వచ్చి ఆయన అంటాడనమాట, ఎందుకు రామా ఈ విధంగా దిగులు పడుతున్నావు? నీవెంతో బుద్ధిమంతుడువు, శాస్త్రజ్ఞానం కలిగిన వాడువు, ఆలోచించి చక్కటి నిర్ణయాలను తీసుకునే నేర్పు గలవాడువు. ఇటువంటి నిరాశాజనకమైన ఆలోచనలు ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? మనం తప్పకుండా ఈ సముద్రాన్ని దాటుదాం, శత్రువులను నాశనం చేద్దాం, ఎంతటి కష్టమైన పనైనా సరే మనం చేసి తీరుతాం. ఉత్సాహం ఉండాలి కదా మనకు, ఉత్సాహం లేకపోతే మనకు దుఃఖమే మిగులుతుంది. నాలాంటి వాళ్ళ సహాయం నువ్వు తీసుకుని నువ్వు శత్రువుని జయించాలి. యుద్ధంలో ధనుస్సును నువ్వు పట్టుకొని నిలబడితే నేను అసలు ఎవరు ఎదిరిస్తారు? అందుకని నువ్వు దిగులు పడవద్దు, శత్రువుల గురించి ఆలోచించు, వాళ్ళపైన కోపాన్ని తెచ్చుకో. అటువంటి కోపం తెచ్చుకుంటే తప్పకుండా నీలోని యొక్క సాహసం బయటకు వస్తుంది.
నీలాంటి శూరులకు కోపం వస్తే మొత్తం లోకాలన్నీ కూడా దద్దరిల్లిపోతాయి. అందువల్ల నువ్వు ఏ విధంగానూ ఆలోచించొద్దు. ఎందుకంటే నా మనసు చెప్తోంది మనం తప్పకుండా సముద్రాన్ని దాటుతాం, శత్రువుని నాశనం చేయబోతున్నాం అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. విజయం నిన్ను తప్పకుండా వరిస్తుంది. నాకు వచ్చే ఈ శకునాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా శుభంగా ఉన్నాయి. నా మనసు అయితే చాలా ఉత్సాహంగా ఉంది అని చెప్పి సుగ్రీవుడు రాముడికి ధైర్యాన్ని చెప్తున్నాడు. వెంటనే శ్రీరామచంద్ర ప్రభు హనుమంతుణ్ణి పిలిచి ఆయన అంటున్నాడు, ఈ నా తప్పు బలం చేత కానీ లేకపోతే ఈ సముద్రాన్ని మొత్తం శోషింపచేసి కానీ లేకపోతే దీనిపైన ఒక వంతెనను కట్టి కానీ లంకలో ప్రవేశించే సామర్థ్యం నాకుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లంకా పట్టణాన్ని ఎలా జయించాలి అన్నది దానికోసం నీ యొక్క సలహా కావాలి. ఎందుకంటే నువ్వు లంకా పట్టణాన్ని ఇప్పుడు చూసొచ్చావు కాబట్టి ఎలా ఉంది అది, అక్కడ ఎన్ని కోటలు ఉన్నాయి, ఎంతమంది సైన్యం ఉన్నారు, అక్కడ కాపలా ఎవరు కాస్తూ ఉంటారు, కోటగోడల నిర్మాణం ఎలా జరిగింది, వాళ్ళ యొక్క జీవన విధానం, రాక్షసులు ఎలా ఉంటారు, అదే మొత్తం అంతా కూడా లంకాపట్నం గురించి నాకు కొంచెం వివరంగా చెప్పు అంటే అప్పుడు హనుమంతుడు చెప్తాడు. అసలు లోపలకు బయట వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రవేశించకుండా ఎంతో రహస్యంగా అది కట్టారు. అవన్నీ కూడా నీకు చెప్తాను. ఈ రాక్షసులకు చాలా ప్రభుభక్తి, రావణుని యొక్క తేజస్సు చేత ఈ లంకాపట్నం ఎంత గొప్పగా ఉందంటే నేను నీకు అంతా కూడా వివరంగా చెప్తాను. సైన్యంలో ఉన్నటువంటి ఆ ఏనుగులు, రథాలు, గుర్రాలు వీటన్నిటి గురించి నేను చెప్తాను. అక్కడ ప్రజల విషయానికి వస్తే వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. అన్నీ వాళ్లకు ఈ గజ సంపద, తర్వాత ఈ గుర్రాలు, వాహనాలు, ఏనుగులు, రథాలు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కోట్లాది రాక్షసులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఆ లంకానగరం చుట్టూ కూడా పెద్ద గోడ ఉంది. ఆ ప్రాకారం మొత్తానికి కూడా 4 దిక్కుల పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. వాటికి పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి. ఆ తలుపులకు లోపలి పక్క పెద్ద పెద్ద గడియలు ఉన్నాయి. ప్రతి ద్వారం దగ్గర కూడా కొన్ని ఈ భద్రతా గృహాలను కట్టి ఉంచారు. ఆ గృహాల్లో పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాల నుండి రాళ్ళు, బాణాలు ఇవన్నీ కూడా దూరం నుండి ప్రయోగిస్తూ ఉంటారు ఈ రాక్షసులు. ఇలా రకరకాలుగా అక్కడ వర్ణన చేస్తూ ఉన్నారు ఈయన హనుమంతుడు. తర్వాత అక్కడ నౌకా మార్గం ఏమీ లేదు, ఏ వైపు నుండి ఎవరు కూడా ప్రవేశించలేరు. అలాగే ఈ లంకా నగరం ఎక్కడంటే పర్వతం పైన నిర్మించబడి ఉంది. రావణుని యొక్క సైన్యం 100,000 గుర్రాలు, ఏనుగులతో ఉండి అసలు చాలా అజేయంగా ఉంటుందన్నమాట. ఆ రాక్షసులందరూ కూడా రకరకాల ఆయుధాలని వాళ్ళు సిద్ధం చేసి ఉంచుతారు. ఎప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. అయితే ఇందులో చాలా భాగాన్ని నేను కూల్చివేశాను, నాశనం చేసి వచ్చాను. మొత్తం వంతెనలను కూల్చివేశాను, మొత్తం నగరాన్ని కాల్చివేశాను. అందులో ఉండేటువంటి కందకాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా పూడ్చిపెట్టేశాను. ప్రాకారాలన్నింటినీ పడగొట్టాను. సైన్యంలో కొంతమందిని చంపాను. మహాపరాక్రమవంతులు కూడా అందులో ఉన్నారు. మనం ఏ విధంగానే సరే ఆ సముద్రాన్ని దాటగలం. మన వానర వీరులందరూ కూడా ఆ లంకా పట్టణాన్ని నాశనం చేసేస్తారు. వానరసేన అంతా వెళ్ళకపోయినా మనము పర్వాలేదు, కొంతమంది ఎవరైతే బాగా బలవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడకు, కొంతమంది ఆకాశ మార్గంలో కూడా వెళ్ళి ఈ పర్వతాలతోనూ, తర్వాత అడవులతోనూ, ఈ ప్రాకారాలతోనూ ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని తప్పకుండా వాళ్ళు చేరుకుంటారు. దీనికి ముహూర్తం పెట్టి అంతే చాలు, మనం అందరూ కూడా అక్కడికి బయలుదేరదాం. అంటే చాలా వరకు నేను అక్కడ నాశనం చేసేసాను. ఇక మిగిలింది ఏంటంటే దాన్ని మనం వెళ్ళి, ఎందుకంటే నీవు వచ్చి, సీతమ్మ తల్లి వచ్చి దానికి నీ యొక్క పరాక్రమాన్ని చూపించి తనని తీసుకువెళ్ళాలని ఆవిడ కోరుకుంటుంది. అందువల్ల మనం తప్పకుండా అక్కడికి వెళ్ళాలి, దానికి సరైన ముహూర్తాన్ని పెట్టు అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభుకి హనుమంతుడు చెప్తున్నారు. శ్రీరామునిలో ఉత్సాహం పుంజుకొచ్చింది. హనుమంతుని మాటలు విన్న తర్వాత ఆయన అంటున్నారు, భయంకరుడైన రావణుని, అతని పట్టణాన్ని నేను నాశనం చేసేస్తాను, అల్లకల్లోలం చేసేస్తాను. ఇప్పుడే ప్రయాణానికి అన్నీ
ఏర్పాట్లు చేయమని సుగ్రీవుడికి చెప్తున్నారు. ముహూర్తం చాలా శుభంగా ఉంది. ఈ ముహూర్తంలో మనం యుద్ధానికి ప్రయాణం అయితే మనకు తప్పకుండా విజయం లభిస్తుంది. సీతాదేవిని అపహరించిన రావణుణ్ణి ఎక్కడున్నా సరే నేను వెతికి చంపుతాను. అలాగే మనం యుద్ధానికి బయలుదేరిన విషయం సీతకు తెలుస్తుంది. ఎంతో నిరాశతో ఉన్నటువంటి ఆవిడ మనసులో ఇది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం అంతా కూడా ముహూర్తం చాలా బాగుంది. ఈరోజే సైన్యం బయలుదేరేటట్లు చూడాలి, ఎందుకంటే అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. నేను తప్పకుండా రావణుణ్ణి సంహరిస్తాను, సీతను తీసుకొని వస్తాను, నాకు విజయం నాకే కలుగుతుంది అని చెప్పి నాకు అన్ని శకునాలు అనిపిస్తున్నాయి అని చెప్తారు. అప్పుడు లక్ష్మణుడు, సుగ్రీవుడు అందరూ కూడా ఈ రాముణ్ణి ఆ ధైర్య వచనాలను విని చాలా అభినందించారు. మళ్ళీ శ్రీరాముడు సుగ్రీవునితో అంటున్నారు, చూడు, ఈ నీలుడు ఉన్నాడు కదా, అతని నాయకత్వంలో 1,00,000 మంది వానర సేనల్ని ఈ క్షణానే బయలుదేరమని చెప్పు అని చెప్పి అతనికి చెప్తున్నాడు. నీలునికి, నీవు ఎంచుకున్న దారిలో మంచి ఆహారం, మంచి నీరు దొరుకుతాయని నువ్వు ముందుగానే నిర్ధారణ చేసుకున్నప్పుడు బయలుదేరు. ఈ దుర్మార్గులైన రాక్షసులు ఏంటంటే, మనం ఎప్పుడైతే యుద్ధానికి బయలుదేరుతున్నామని వాళ్ళు కనిపెట్టారో వెంటనే వాళ్ళు కందమూలాలు, ఫలాలు, అంటే అడవిలో ఏవైతే దొరుకుతాయో వాటిలో వాళ్ళు విషం కలిపి పెట్టచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండు. పల్లంగా ఎక్కడైతే ప్రదేశాలు ఉన్నాయో, నీళ్ళు ఎక్కడైతే నిలిచి ఉన్నాయో అక్కడ ఈ రాక్షసులందరూ కూడా పొంచి ఉండి దాడి చేయొచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా ప్రయాణం సాగించాలి. కొంతమంది ఈ వానరులేమో ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ నేలపైన ఎక్కడైనా శత్రుసేనలు పొంచి ఉన్నాయా అని కనిపెట్టి సైన్యాన్ని ముందుకు నడిపించాలి. ఇవన్నీ చూస్తుంటే మనకి ఇప్పుడు ఈ యుద్ధక్షేత్రాలు గుర్తుకొస్తూ ఉంటాయి. పైనుంచి ఆ విమానాలు చూసి ఎక్కడైతే ఈ శత్రుసేనలు ఉన్నాయో ఇవన్నీ ఈ రామాయణ కాలంలోనే ఈ యుద్ధాన్ని వీళ్ళు ఇంత చక్కగా వర్ణించారు. అలాగే సుగ్రీవునితో శ్రీరామచంద్ర ప్రభు అంటున్నారు, మనం నిజంగానే చాలా పెద్ద భయంకరమైనటువంటి యుద్ధానికి మనం సిద్ధమై వెళ్తున్నాము. చాలా గొప్ప వీరులనే మనం తీసుకొని వెళ్దాం. ఎందుకంటే ఈ బలహీనులు వస్తే అక్కడ తట్టుకోలేరు అక్కడ యుద్ధానికి. అందువల్ల ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడే వదిలిపెడదాం. అప్పుడు ఆ సైన్యం ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు. ఈ విధంగా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ రాముడు చెప్పినట్లుగానే సుగ్రీవుడు ఈ వానర సైన్యాన్ని అంతటినీ కూడా బయలుదేరించి ప్రయాణం అయ్యేటట్లు ఆజ్ఞాపించాడు. వెంటనే అక్కడ ఆ పర్వతాల్లోనూ గుహల్లోనూ చెట్లపైన ఉన్నటువంటి ఈ వానర సేన అంతా కూడా యుద్ధానికి వెళ్ళడానికి ఉత్సాహంగా వచ్చి సైన్యంలో వాళ్ళు చేరారు. రామలక్ష్మణులు సుగ్రీవుడు వచ్చి పూజించాడు. వెంటనే సేనలన్నీ కూడా దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాయి. రామలక్ష్మణులకు ముందు వెనుక కోట్లాది వానర యోధులు ప్రయాణమై వెళ్తున్నాయి. ఆ సుగ్రీవుని యొక్క నాయకత్వంలో ఈ వానర సైన్యం ఉత్సాహంతో, సంతోషంతో గంతులు వేస్తూ ఆ దారిలో ఉన్నటువంటి కందమూలాలు తింటూ దక్షిణ దిక్కుగా కదిలి వెళ్తున్నారు. వాళ్ళందరూ అంటున్నారు, మేము రావణుని చంపేస్తాం, రాక్షసులను నాశనం చేస్తామంటూ వాళ్ళు భీభత్సంగా అరుచుకుంటూ సింహనాదాలు చేస్తూ ముందుకు పోతున్నారన్నమాట. శ్రీరాముడు మహేంద్ర పర్వతంపైకి వెళ్ళి ఒక్కసారి అక్కడి నుండి సముద్ర తీరాన్నంతా కూడా ఒకసారి పరిశీలించాడు. తరువాత ఈ సుగ్రీవుడితో కలిసి అక్కడ సముద్ర తీరానికి చేరుకున్నాడు. పెద్ద పెద్ద అలలతో పైకి లేస్తుంది. తర్వాత ఆ సముద్రంలో అలలు చాలా పైకి లేస్తూ ఉన్నాయి. శ్రీరాముడు అంటున్నాడు, మనం ఇప్పుడు సముద్రం దాకా వచ్చాము, ఇకపై మనం అనుకున్నట్లుగా ఈ సముద్రాన్ని ఏ విధంగా దాటగలమో ఆలోచించాలి. ఏదైనా ఉపాయం మనం తప్పకుండా ఆలోచించాలి. ఇక్కడే మనం ఇక్కడ బస ఏర్పాటు చేసుకొని ఒక ఉత్తమమైన ఆలోచన చేత ఈ వానర సైన్యాన్ని సముద్రాన్ని దాటించే ప్రయత్నం చేద్దాము. ఈ సముద్ర తీరాన్ని ఈ సైన్యాలన్నీ కూడా ఉండేటట్లు చూడు. వాళ్ళంతా ఒకే దగ్గర ఉండాలి, అటు ఇటు వెళ్ళిపోకూడదు. వాళ్ళు
వాళ్ళందరినీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే అటు ఇటు వెళ్ళిపోతే మనకు మళ్ళీ సమస్య అవుతుంది. అలాగే కొంతమంది రాక్షసులు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండొచ్చు, కాబట్టి మనం అందరూ కూడా వాళ్ళందరినీ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అలాగే గూఢచారులు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు, వారిని కూడా మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. సుగ్రీవుడు శ్రీరాముని ఆజ్ఞతో లక్ష్మణునితో పాటు వెళ్ళి ఈ వానర సేనలందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లో విడిది చేయించాడు. ఒకే చోట వాళ్ళందరినీ రకరకాల భాగాలుగా విభజించాడు. ఈ కొండముచ్చులన్నీ ఒక భాగం, తర్వాత భల్లూకాలన్నీ కూడా ఒక భాగం, ఈ విధంగా వేరువేరుగా వారిని విభజించి వాళ్ళందరినీ కూడా ఒక చోట విడిది చేయించాడు. సముద్ర తీరంలో కూర్చొని ఉన్నారు రాముడు లక్ష్మణుడు. శ్రీరామునికి మళ్ళీ దిగులు ప్రారంభమైంది. ఆయన అంటున్నారు, కాలం గడుస్తున్న కొద్దీ కూడా దుఃఖం తగ్గుతుందని అంటారు. ఎవరికైనా దుఃఖం కలిగితే కాలమే సమాధానం చెప్తుందంటారు. కానీ నా విషయం మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంది. ఈ సీతను గూర్చిన దుఃఖం నాకు రోజు రోజుకు పెరుగుతుందే కానీ తరగడం లేదు. ఆమె నాకు దూరమైందన్న బాధ కన్నా, అలాగే ఆమె అపహరించబడింది అనే బాధ కన్నా కూడా రోజులు గడిచిపోతున్నాయి. ఎందుకంటే ఆమె 1 మాసం కన్నా ఎక్కువ జీవించను అని ఆమె చెప్పిందని చెప్పి హనుమంతుడు చెప్పాడు. అందువల్ల నాకు ఆ బాధ చాలా నన్ను హృదయాన్ని నాకు దహించి వేస్తోంది లక్ష్మణ అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభు అంటారు. శ్రీరామచంద్ర ప్రభు ఈ విధంగా ఈ సీత విరహంతో ఆయన విలపిస్తూ ఉండి దుర్భరమైన వేదనను అనుభవిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ రోజు పగలంతా గడిచిపోయింది. నెమ్మదిగా రాత్రి అవుతూ ఉంటే ఆయన సంధ్యోపాసన చేశారు. సంధ్యావందన అయిపోయిన తర్వాత లక్ష్మణుడు తన అన్నగారితో అంటున్నారు, నీవు రావణాసురుని తప్పకుండా సంహరిస్తావు, త్వరలోనే సీతమ్మ తల్లిని చూస్తావు, నీ కోరికలన్నీ కూడా తీరుతాయి, తర్వాత మనం అందరం కలిసి అయోధ్యకు తిరిగి పోతాము, ఎందుకంటే అన్నీ కూడా మంచి శకునాలే కనిపిస్తూ ఉన్నాయి, ఈ శుభ శకునాలను చూసి నువ్వు సంతోషించు, ఈ వానర సైన్యాలన్నీ కూడా తప్పకుండా నీకు సహాయపడతాయి, అందువల్ల నీవు అసలు దిగులు పడవద్దు, అంతా శుభమే జరుగుతుంది అని తన అన్నగారిని ఆయన ఓదారుస్తున్నాడు. ఇక ఇటువైపు లంకాపట్టణంలో రావణుడు తన వాళ్ళందరినీ కూడా సమావేశపరిచాడు. వాళ్ళు హనుమంతుడు ఒక్క మనిషి వచ్చి, ఒక్క వానరుడు వచ్చి మొత్తం లంకా పట్టణాన్ని ఏ విధంగా నాశనం చేశాడో చూసి ఆయన ఆశ్చర్యపోతూ ఎలా మనం ఈ యుద్ధానికి మనం సిద్ధం కావాలి అన్నది తన వాళ్ళందరినీ కూడా సమావేశపరిచాడు చెప్పడానికి. అసలు మన లంకా పట్టణంలోనికి ప్రవేశించడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. అటువంటిది ఒక వానరుడు లంకలో ప్రవేశించి సీతతో మాట్లాడి వెళ్ళిపోయాడు. అంతేకాదు లంకలోని వనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు, చైత్య ప్రాసాదాన్ని పగలగొట్టాడు, రాక్షస వీరుల్ని చంపాడు, మొత్తం పట్టణాన్ని అంతటికీ కూడా నిప్పు పెట్టేశాడు. ఇదంతా చూస్తూ ఉంటే అతడు సామాన్యమైన వాడిగా కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అన్నది మీరు బాగా ఆలోచించండి. మీరెంతో బుద్ధిమంతులు, ఆలోచనాపరులు. ఈ విజయం ఎప్పుడూ కూడా మనం చేసుకునే ఈ ప్రణాళిక పైననే ఆధారపడి ఉంటుంది. అందువల్ల రాముని విషయంలో మనం ఏం చేయాలి, ఏం చేస్తే విజయాన్ని సాధిస్తాం, మన తక్షణ కర్తవ్యం ఏమిటి, మనకు హితమైనది ఏమిటి, మీరు బాగా ఆలోచించండి అని చెప్తున్నాడు. మీరందరూ కూడా బాగా ఆలోచించి చెప్పండి. రాముడు చాలా పరాక్రమవంతుడు. ఎందుకంటే జనస్థానంలో 17,000 మంది రాక్షసుల్ని ఒక్కసారి చంపేశాడు. అలాగే అనేక లక్షలాది వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని వస్తాడు అతను. తన పరాక్రమంతో సముద్రాన్ని ఎండబెట్టగలడు. అంటే శ్రీరాముని యొక్క పరాక్రమం గురించి రావణునికి ఎంత అవగాహన ఉందో మనకి ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, మరి ఏదైనా ఉపాయం చేత అతను లక్ష్మణునితో కలిసి వానర సైన్యాన్ని అంతా వెంటబెట్టుకుని సముద్రాన్ని తప్పకుండా దాటి వస్తాడు, లంకలో ప్రవేశిస్తాడు. కాబట్టి
మన రాక్షస సైన్యానికి కీడు జరగకుండా క్షేమంగా ఉండేందుకు మనం ఏదైనా మంచి ఉపాయం ఆలోచించాలి అని చెప్తున్నాడు. ఇక రావణుని మంత్రులందరూ కూడా చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎందుకు రాజా నువ్వు అంత భయపడుతున్నావు? మన వద్ద పెద్ద సైన్యం ఉంది, గొప్ప గొప్ప ఆయుధాలు ఉన్నాయి, ఎందుకు అంత దిగులు పడతావు? ఎన్ని జైత్యాత్రలు చేసావు నువ్వు, పాతాళంలో కూడా నువ్వు వెళ్ళి జయించావు, రసాతలానికి కూడా వెళ్ళావు, అక్కడ కూడా జయించావు, యమలోకానికి వెళ్ళావు, అక్కడ కూడా జయించావు. అసలు ఈ భూలోకం గురించి ఎందుకంత నువ్వు బాధపడుతున్నావు? అదంతా ఎందుకు, నువ్వు ఇంట్లోనే కూర్చో, నీకేం బాధ లేదు. ఇంద్రజిత్తు ఉన్నాడు కదా, ఇంద్రజిత్తే మొత్తం అంతా కూడా సైన్యాన్ని నాశనం చేసేస్తాడు. అతను ఎన్నో యజ్ఞాలు చేసి మహేశ్వరుని వరాలు పొంది ఉన్నాడు. అందువల్ల అసలు నువ్వు ఆలోచించొద్దు, తప్పకుండా ఆ ఇంద్రజిత్తుని ఒక్కడినే పంపించు, అతడు రాముణ్ణి అతడి సేనల్ని నాశనం చేసి వస్తాడు. హనుమంతుని తేజస్సు చాలా అల్పమైనది, నువ్వు తప్పకుండా రాముని చంపుతావు. నువ్వు హనుమంతుడి గురించి అంత గొప్పగా మాట్లాడతావు ఎందుకు? అసలు అది మంచిది కాదు. తప్పకుండా ఇంద్రజిత్తు పంపించు, రాముడి నాశనం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చాలా ధైర్యాన్ని ఇస్తారు రావణునికి. ఇటుపక్క ఈ సేనాపతులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నేను ఇది చేస్తాను అది చేస్తాను, ఒక్కొక్కరు వచ్చి చెప్తున్నారు నేను వాళ్ళని చంపేస్తాను వీళ్ళని చంపేస్తాను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. రావణుని ఆస్థానంలోని గొప్ప గొప్ప యోధులందరూ కూడా ఒక్కసారిగా లేచి ఆయుధాలను పట్టుకొని, ప్రభువు మేము వెళ్ళి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుడిని చంపి మళ్ళీ తిరిగి వస్తాము అని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞలు చేస్తున్నారు, అరుస్తున్నారు. సభ అంతా కూడా ఆ ప్రతిజ్ఞలతో తర్వాత ఆ గందరగోళంగా తయారైపోయిందట. అప్పుడు ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి విభీషణుడు, రావణుని యొక్క సోదరుడు, లేచి వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాడు. వాళ్ళందరినీ శాంతంగా కూర్చోమని వేడుకుంటున్నాడు. ఆ ఇంద్రజిత్తును ఇతర మంత్రులను ఉద్దేశిస్తూ ఆయన అంటున్నాడు, చూడండి, కార్యాలు సాధించడానికి సామదాన భేదాలు అనే 3 పద్ధతులను అవలంబించాలి. ఈ మూడింటిలోనూ ఫలితాన్ని సాధించలేనప్పుడు దండోపాయాన్ని ఉపయోగించాలి. అందుకు తగిన సమయాలు ఉన్నాయి. మనం ఇంకా సామధానాన్నే మనం ఉపయోగించలేదు, కాబట్టి వెంటనే దండోపాయాన్ని చేపట్టడం మంచిది కాదు. ఏమరుపాటుతో ఉన్న వాళ్ళని, తర్వాత మరొక శత్రువు చేత ఆక్రమించబడిన వాడిని, దైవం తర్వాత ప్రతికూలంగా ఉన్నవాడిని రాజనీతి ప్రకారం బాగా ఆలోచించి వాళ్ళపైన దండోపాయాన్ని ఉపయోగించాలి. అప్పుడే కార్యం సఫలం అవుతుంది. రాముని విషయానికి వస్తే, రాముడు చాలా బలవంతుడు, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు, చాలా అలర్ట్గా ఉంటారు. అలాగే అతడు తనను తాను జయించినవాడు, ఎదిరింప శక్యం కానివాడు. అటువంటి రాముడిని ఏ విధంగా ఎదిరిద్దామని అనుకుంటున్నారు? భయంకరమైన సముద్రాన్ని దాటి హనుమంతుడు రాగలనే మనం ఎవరైనా ఊహించామా? శత్రువు బలం ఏమిటో మనం తెలుసుకోకుండా మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎంతటి పరాక్రమవంతులో మనకు తెలియదు. కాబట్టి ముందు వెనుక చూసుకోకుండా ఉన్నపళంగా శత్రువులపైకి వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళని తక్కువగా అంచనా వేయడం సరిపడదు. జనస్థానం నుండి రాముడి భార్యను మన రావణుడు అపహరించుకొని వచ్చాడు కదా, అటువంటి రాముడు మనకి ఇంత పూర్వం ఏమైనా అపకారం చేశాడా? రాముడు యుద్ధంలో ఆ ఖరుణ్ణి కూడా వధించాడు. ఎందుకంటే ఈ ఖరుడు మితిమీరిపోయి ప్రవర్తించి రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఏ ప్రాణి అయినా సరే తన బలానికి తగ్గట్టుగా తన ప్రాణాలను కాపాడుకోవాలి. ఒకవేళ రాముడు తప్పు చేశాడని మనం అనుకుంటే ఆనాడే మనం అతడిపైకి యుద్ధానికి వెళ్ళి ఉండాల్సింది. సీత వలనే మనకు ఇప్పుడు ఈ భయం పట్టుకుంది. రాముడితో కలహానికి మూల కారణం సీతాదేవిని అపహరించి తీసుకుని రావడం. రాముడితో కలహం పెట్టుకోవాలంటే సీతాదేవిని అపహరించి తేవడం ఎందుకు? ఆమెను వెంటనే వెనక్కు మనం పంపేయాలి. ఇతరుల భార్యలను చెరపట్టడం అన్నది చాలా పెద్ద తప్పు. అన్ని అనర్థాలకు అది కారణమవుతుంది. అందువల్ల అపకీర్తి కలుగుతుంది, ఆయువు కూడా క్షీణిస్తుంది. కాబట్టి ఆమెను వెంటనే విడిచిపెట్టాలి. రాముడు పరాక్రమవంతుడు, ధర్మాన్ని అనుసరించేవాడు. అటువంటి వారితో విరోధం పెట్టుకోవడం మంచిది కాదు. సీతను తిరిగి అక్కడకు తీసుకుని వెళ్ళి అతనికి ఇచ్చేయాలి. మన లంకానగరం
చక్కటి ఈ ఏనుగులు, గుర్రాలు, కనక వస్తు వాహనాలతో చక్కగా తొలతూగుతుంది. అటువంటి సంపన్నమైనటువంటి లంకా పట్టణానికి రాముడు వస్తాడు. తన బాణాలతో ఆ పట్టణాన్ని సర్వనాశనం చేయక పూర్వమే మనం సీతాదేవిని రామునికి ఇచ్చేయడం మనందరికీ కూడా శ్రేయస్కరం అని చెప్పి రావణుని వైపు తిరిగి విభీషణుడు అంటున్నాడు, నేను నీకు బంధువును కావడం వల్ల నేను బ్రతిమాలుతున్నాను, నీ మేలు కోరుతున్నాను కాబట్టి ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను, నా మాట విను, రాముడికి సీతని ఇచ్చివి. రాముడు నీపై బాణాలను విడుస్తాడు కాబట్టి అతడి ధనుస్సుపై చెయ్యి వేయకపూర్వమే నువ్వేం చేస్తావంటే సీతాదేవిని రామునికి ఇచ్చివేయి. కోపం వల్ల ఈ ధర్మం, సుఖం రెండు కూడా నాశనం అయిపోతాయి. అందువల్ల కోపాన్ని తగ్గించుకో, ధర్మాన్ని ఆచరించు. దీనివల్ల నీ కీర్తి పెరుగుతుంది, సంతోషం కూడా వృద్ధి చెందుతుంది. అందరూ కూడా నీ అనుగ్రహం వల్ల మేము అందరూ కూడా బ్రతుకుతాము, దయచేసి సీతాదేవిని రామునికి ఇచ్చివేయి అని చెప్పాడు. అయితే విభీషణుడు చెప్పిందంతా కూడా రావణుడు విన్నాడు. రాక్షసులందరినీ పంపివేసి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తరువాత మరుసటి రోజు ఉదయం రావణుని అంతఃపురానికి వెళ్ళాడు విభీషణుడు. అప్పుడు ఉదయమే ఈ వేద పండితులందరూ కూడా రావణుని యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ పుణ్యాహ మంత్రాలను పఠిస్తూ ఉన్నారు. పూజల కోసం నిల్వ ఉంచిన పెరుగు, పాలు, నెయ్యి, అక్షతలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టున్నాయి. విభీషణుడు వాటన్నిటిని చూశాడు. మంత్రాలలో, తర్వాత బ్రాహ్మణాలలో ఉన్నటువంటి ఈ ఉచ్చరిస్తున్నటువంటి బ్రాహ్మణులను విభీషణుడు అక్కడ చూశాడు. వాళ్ళు చక్కగా మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నారు. ఈ విభీషణుడు లోపలికి రాగానే బ్రాహ్మణులందరూ ఆశీర్వదిస్తూ మళ్ళీ ఈ మంత్రాలు పలికారు. లోపలికి ప్రవేశించాడు. రావణుని చూసి నమస్కరించాడు. ఈ రాజును దర్శించినప్పుడు అందరూ కూడా ఎలా అయితే స్తుతిస్తారో ఆ విధంగానే మన విభీషణుడు కూడా జయ విజయీ భవ అనుకుంటూ మంత్రాలను పలికాడు తన అన్నగారి ముందు. అప్పుడు రావణుడు విభీషణుని బంగారు ఆసనపై కూర్చోమని సైగ చేశాడు. అక్కడ మంత్రులు తప్ప ఇంకెవరు లేరు. అప్పుడు ఈ రావణునికి విభీషణుడు చాలా హితకరంగా ధర్మసమ్మతమైన మాటలను చెప్పాడు. ఆయన అంటున్నాడు, అన్నయ్య, సీతాదేవిని నీవు లంకాపట్నానికి తెచ్చినప్పటి నుండి కూడా అన్నీ కూడా మనకు చెడే జరుగుతోంది. అగ్నిహోత్రంలో హవిష్యులు వేస్తూ ఉంటే అగ్ని వెలగడం లేదు, పొగ మాత్రం కమ్ముకుంటుంది. వేదాధ్యయనం చేసే చోట పాములు తిరుగుతూ ఉన్నాయి. అలాగే హవిష్యులకు చీమలు పడుతున్నాయి. ఆవు పాలు విరిగిపోతున్నాయి. మదపు టేనుగులు మద జలం అన్నది విడవడం లేదు. గుర్రాల సకిలింతలు దైన్యంగా ఉన్నాయి. ఒంటెలు, గాడిదలు, కంచర గాడిదలకు ఒంటిపై రోమాలు నిక్కపొడుచుకొని అవి కన్నీరు కారుస్తున్నాయి. వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా జంతువుల ఆరోగ్యం మాత్రం కుదుటపడడం లేదు. కాకులు గుంపులుగా చేరి అరుస్తున్నాయి, అది మంచి సూచన కాదు. గ్రద్దలు గుంపులుగా వచ్చి ఇళ్లపై వాళ్తున్నాయి. నక్కలు ఈ పట్టణం చివరిలో వచ్చి ఉదయం సాయంత్రం అమంగళంగా ఊళలు వేస్తున్నాయి. మాంసం తినే జంతువులు మన పట్టణం ద్వారాల వద్ద వచ్చి గట్టిగా అరుస్తున్నాయి. ఇది కాకుండా లంకా దహనం వంటివి అనేకం సంభవించి ప్రజలు ధన ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే సీతాదేవిని తిరిగి రాముడికి ఇచ్చివేయడమే మంచిదని అనిపిస్తుంది. నేను అజ్ఞానం చేత కానీ లేకపోతే బ్రతుకుపై ప్రేమతో కానీ మనందరం సుఖంగా ఉండాలన్న కోరికతో కానీ మాట్లాడుతున్నా నీవు మాత్రం ఇంకొక రకంగా భావించకు. నాపై అసలు కోపాన్ని చూపించద్దు. ఈ దుశ్శకునాలను గురించి లంకాపట్టణంలో ఉండే స్త్రీ పురుషులందరికీ తెలుసు. ఈ అంతఃపురంలో నివసించే ప్రతి వాళ్ళకి తెలుసు. అయితే వీళ్ళంతా కూడా నీ ముందు చెప్పడానికి చాలా భయపడుతున్నారు. నేను నీకు స్వయాన తమ్ముడిని కాబట్టి చనువు తీసుకొని నీ క్షేమం కోరి నేను చూసింది విన్నది నీకు చెప్పాలని అనుకుంటున్నాను. నీకు అన్నీ తెలుసు, బాగా ఆలోచించి ఏది న్యాయమో అది చెయ్యి.
ఏది ధర్మమో అది చెయ్యి. విభీషణుడు ఈ విధంగా చాలా తెలివిగా తన అన్నగారితో తర్వాత మంత్రులతో తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడు. అయితే విభీషణుడిపై రావణుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన అన్నాడు, విభీషణ, రాముడు తలక్రిందులుగా తపస్సు చేసినప్పటికీ సీతాదేవిని తీసుకొని పోలేడు. దేవేంద్రునితో సహా దేవతలందరూ కూడా అతనికి సహాయానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నన్ను గెలవలేరు అని చెప్పి విభీషణుణ్ణి ఇంటికి పంపేశాడు రావణుడు. దీనితో ఈ 10 సర్గలు పూర్తయ్యాయి. యుద్ధకాండంలో మొదటి 10 సర్గలు. వచ్చే వారం యుద్ధకాండంలో 11వ సర్గ నుండి 20వ సర్గ వరకు ఉండే సారాంశాన్ని చూద్దాము. నమస్తే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.